లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. బలగం ఎంత సూపర్ హిట్ అయిందో మన అందరికీ తెలుసు. మరి వేణు గారి దగ్గర నుంచి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు రాబోతుందో అని వెయిట్ చేస్తున్న తరుణంలోని అలా వచ్చి రానట్టు ఒకటైతే రావడం జరిగింది. మరి ఈ మూవీ పైన కూడా ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అన్న విషయాలు పూర్తిగా వేణు గారి మాటలో తెలుసుకుందాం. వేణు గారు బలగం క్రియేట్ చేసింది ఇప్పటికీ కూడా ఇంకా ఆ ఫ్లేవర్ అన్నది మర్చిపోలేకపోతున్నాం. నెక్స్ట్ వేణు గారు మీ మీద కూడా అంతే బర్డెన్ ఉంటుంది. బలగం అంటే ఇంకా దానికి మించి మీరు చేయాలి అన్న ప్రెషర్ మీ మీద ఉంటుంది. జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ విధంగా ఉంటుంది. సో ఎల్లమ్మ అని మీరు ఏదైతే పెట్టుకున్నారో ఎలా ఉండబోతుంది ఏంటి మూవీ పేరు చూస్తే మనకి గ్రామ దేవతల పేరు అంటే మొత్తం కూడా ఇది మీరు ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు ఏంటి అన్న దానిపైన కొంచెం మాకు ఏమైనా రివీల్ చేస్తారా? అంటే దానికి ఎల్లమ్మ ఎలా ఉండబోతుందో నేను అయితే చెప్పలేనండి. డెఫినెట్లీ నాకైతే ముందు బలగం తర్వాత ఏం తీస్తున్నాడు అనే ప్రెషర్ చాలా ఉంది. ఇప్పుడు కొంచెం టైం అయిన తర్వాత ఆ ప్రెషర్ నాకు ఇప్పుడు బాధ్యతలాగా నేను ఫీల్ అవుతున్నాను బేసిక్. ఎందుకంటే నాకు అదృష్టవంతుని ఆ సినిమా నాకు హిట్ కాకుండా చాలామంది దగ్గర నుంచి ప్రేమ గౌరవం ఇచ్చింది. ఫస్ట్ ముందు ప్రేమించారు, దాని తర్వాత గౌరవిస్తున్నారు. దీన్ని మళ్ళీ నిలుపుకోవాలనే నేను ఇంత గ్యాప్ తీసుకుంది. అంటే ఇంకా డెఫినెట్లీ నన్ను ఎంత ఆశీర్వదించారో మళ్ళీ దానికి నన్ను ఎంతగా ప్రేమించారో ఆశీర్వదించారో ఎంత గౌరవించారో దాన్ని మళ్ళీ దక్కించుకోవాలి మళ్ళీ నిలబెట్టుకోవాలనే స్క్రిప్ట్ పైన నేను ఎక్కువ టైం తీసుకుంటున్నానండి. స్టిల్ ఫైనల్ డ్రాఫ్ట్ జరుగుతోంది. సో డెఫినెట్లీ వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుద్ది. అంటే కల్చర్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి. సాంప్రదాయాలకి దగ్గరగానే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. బలగం తెలంగాణలోని ముఖ్యమైన ఘట్టాల గురించి మీరు చెప్పారు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి తెలంగాణ ప్రజలే ఎక్కువగా పూజించే దేవత. అందుకని ఇది మొత్తం కూడా అంటే దీన్ని మళ్ళీ ఒక ప్రాంతం అంటే ప్రాజెక్ట్ గురించి ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. కానీ మళ్ళీ ఎల్లమ్మ అంటే తెలంగాణ ప్రాంతమే కాదండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే పోలేరమ్మ ఉంది, అంకాలమ్మ ఉంది, మాధుమాంబ అమ్మవారు ఉన్నారు, ఇంకెవరు ముత్యాలమ్మ ఉన్నారు, ఎల్లమ్మ ఉంది, పోషమ్మ ఉంది, మైసమ్మ ఉంది. అంటే ఎవరికైనా అమ్మవారు ఒక్కతే, పేర్లు మారుతాయి కానీ అమ్మవారు ఒక్కతే, శక్తి ఒక్కతే. భక్తి శ్రద్ధలతో పూర్తిస్తే మనం కాపాడే అమ్మ ఒక్కతే. బట్ పేర్లు మారుతాయి, ప్రాంతాలు మారుతాయి, పేర్లు మారుతాయి, ఆచారాలు మారుతాయి, కానీ తల్లి ఒక్కతే. మళ్ళీ పోర్ట్రేట్ చేయొద్దని అంటే పోర్ట్రేట్ ఇన్ ద సెన్స్ తెలియకుండా మళ్ళీ అలా కాకుండా ఇది అందరిది అనేది నా ఉద్దేశం. సో మంచి సినిమా అండి, డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది. దాని మీద కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాము. భయం ఉంది, భక్తి ఉంది, ప్రెషర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నిటిని ఓవర్కమ్ చేసి మంచి సినిమా అందించాలన్న దాంట్లోనే కాదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళబోతుంది? 25లో డెఫినెట్లీ న్యూ ఇయర్లో ఫ్రెష్గా అప్డేట్ ఇస్తామండి. ప్రొడక్షన్ త్రూ అప్డేట్ వస్తుంది. ఆల్ అప్డేట్స్, అఫీషియల్ అప్డేట్స్ ఆల్రెడీ రాజు గారు అనౌన్స్ చేశారు. అఫీషియల్ అప్డేట్స్ అన్ని రకాలుగా వస్తాయి. న్యూ ఇయర్లో స్టార్ట్ అవుతుంది డెఫినెట్లీ. ఓకే. సో అలాంటి కొత్త వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? డెఫినెట్లీ అండి. నేను ఇప్పుడు బలగం చూసారండి, కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే సెన్స్ కాదండి. రాసుకున్న కథలో ఆ క్యారెక్టర్ ఎవరిని కోరుకుంటుందో నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇది నేను బలగంలో అదే చేశాను, ఈ సినిమా కూడా అదే జరుగుతుంది. అంటే అదే కోరుకుంటుంది కదా. సో అది మీరని కాదు, నా కథలో మీరుంటే మీరు ఎక్కడున్నా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బతిలాడి మావాడి మీకు అన్ని చేసి తీసుకొస్తాం. మీరు అందుబాటులో ఉంటే నాకు లేనిది క్యారెక్టర్ లేని మాత్రం ఇవ్వలేను. అది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం కోరుకుంటుంది ఆ క్యారెక్టర్, కథ ఏం కోరుకుంటుంది. డెఫినెట్లీ వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా అంత దూరం వెళ్ళి ఇప్పుడు మనం మొగలే గారి దగ్గరికి వెళ్ళాం చూసండి, అది కోరుకుంది. ఎందుకంటే ప్రతిసారి ఎటువంటి ప్రాజెక్ట్స్ వచ్చినా వెంటనే క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అంటే యాక్టింగ్ చేసే వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, టాలెంట్ అంటే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు అదర్ కంట్రీస్ నుంచో అదర్ స్టేట్ నుంచో తీసుకొచ్చి పెట్టే కన్నా, తెలుగు రాని వాళ్ళకి నేర్పించి పెట్టే కన్నా మేము ఉన్నాం కదా, దానికన్నా ఎక్కువ అవుట్పుట్ ఇచ్చే వాళ్ళం ఉన్నాం కదా అని చెప్పి ఎప్పుడు కూడా కొత్త వాళ్ళు బాధపడుతూ ఉన్న సందర్భాలు ఉంటాయి. సో అందుకనే నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అనమాట. కొత్త వాళ్ళకి మళ్ళీ మీరు ఆపర్చునిటీ ఇస్తున్నారా ఏంటి అని చెప్పి. ఇష్యూ అండి. ఇప్పుడు నేను ఎవరినో ఉద్ధరించాలని సినిమా తీయట్లేదు, ఎవరినో త్యాగం చేయాలని సినిమా తీయట్లేదు. నా సినిమా బాగుండాలి, నా సినిమా హిట్ అవ్వాలి, మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, యాక్టర్లకు మంచి పేరు రావాలి, దర్శకుడిగా నాకు పేరు రావాలి. ఏదైనా ఈ ప్రాసెస్, ఈ ప్రాజెక్ట్ వర్క్ అవ్వడానికి ఎవరు యూజ్ అవుతారో వాళ్ళనే తీసుకుంటారండి. ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా. ఎందుకంటే అంత కష్టపడి చేసేది ఆ ప్రాజెక్టు బయటకు వచ్చి అందరికి రీచ్ అయితేనే కదా మా కష్టం. ప్రతి ఒక్కరు మా సినిమా చూసి మెచ్చుకుంటేనే కదా మా కష్టానికి ఒక అర్థం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఏం కోరుకుంటుందో అదే. ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూకి వచ్చారు,
నా వాయిస్ బాగుండాలంటే ఏ మైక్ వాడాలి, నేను బాగా వాడాలంటే ఏ కెమెరా, అదే వాడతారు తప్ప మా ఇంట్లో ఎప్పటి నుంచి ఉందని ఒక వాడరుగా. మీ క్వాలిటీ మీకు కావాలిగా, అక్కడ బ్రేక్ చేయరుగా, అంతేగా, మాది అంతేగా. దానికి ఎవరు అవసరం ఏందనేదే ముఖ్యం అనేది నా ఉద్దేశం. అది ఇప్పుడు బలగం లాంటి సినిమా వచ్చినప్పుడు అందరు కొత్త వాళ్ళు వచ్చారుగా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా దానికి అవసరం లేదేమో, దానికి నోటెడ్ యాక్టరే అవసరమేమో, అదే తీసుకుంటుంది. అంతే తప్ప మనం వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు తీసుకొని వాళ్ళు లేరు కదా అట్లా ఉండదని నా ఉద్దేశం. సింపుల్. అండ్ ఫైనలీ ఒక్కటే క్వశ్చన్, డైరెక్టర్స్ స్టోరీస్ రాసేటప్పుడు అసలు వీళ్ళకి ఐడియాస్ ఎట్లా వస్తాయి? కొంతమందికి ఏమో స్మోక్ చేస్తుంటే వస్తాయి, కొంతమందికి మ్యూజిక్ వింటుంటే వస్తాయి. మరి వేణు గారికి ఎలా వస్తాయి ఐడియాస్? ఏమైతే ఫీల్ అవుతారో అన్నీ అన్నీ అండి. అంటే ఎక్స్ప్లోర్ అయితేనే కదండి బేసిక్గా, ఎక్స్ప్లోర్ అయితేనే. ఇప్పుడు స్మోకింగ్ చేసేటోళ్ళు స్మోకింగ్, మందు తాగితే మందు, ఒక్కొక్క మూడు ఉన్నప్పుడు ఒక్కొక్కటి వస్తుందండి. నేను సత్యపూసని ఏం చెప్పట్లే. అంటే ఎక్కడో చోట స్టక్ అయినప్పుడు దాన్ని బ్రేక్ చేసి ఒక ఇది కావాలి. అది ఇప్పుడు మీలాంటి ఒక ఫ్రెండ్ ఉందనుకోండి, మీతో మాట్లాడితే నాకు ఐడియా వస్తుందేమో. లేకపోతే ఏకాంతంగా ఎక్కడో శూన్యంలో చూసుకుంటే సిగరెట్ కలిసి వస్తుందేమో. లేకపోతే మందు తాగితే ఒక అవుట్ ఆఫ్, అంటే సమ్టైమ్స్ ఎట్లుంటుంది, ఏదో రాస్తుంటాం మనం, అక్కడ మనకు అది క్లియర్ అవ్వదు ఆ సమస్య కథలో. ఇది ఆ ప్రాబ్లం ఉంది, ఇలా రాస్తే ఈ ప్రాబ్లం ఉంది, అలా రాస్తే ఆ ప్రాబ్లం ఉంది, ఇట్లా అది ఉంది, ఇది ఉంది అనుకుంటున్నాం అనుకోండి, అక్కడే ఉంటాం. ఒకసారి 4 వేసాం అనుకోండి, అప్పుడు ఓపెన్ అయిపోద్ది. ఎందుకు ఇలా ఉండకూడదు, చేద్దామని ధైర్యం రావచ్చు. అంటే నేను ఇప్పుడే మొదలు పెట్టాను, నేను పెద్ద లెక్చర్ ఇస్తానేమో రైటింగ్ మీద, కానీ ఏదైనా రాసే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మనకు ఆ బ్రేక్ చేయడానికి, ఆ సమస్యను క్లియర్ చేయడానికి ఏదైతే ఇంపాక్ట్, ఒక సీన్ రాస్తుంటే ఏది తట్టలేదు అనుకో, టీవీ చూస్తాం, లవ్ సీన్ చూస్తాం, దాని చుట్టూ ఏదో పడుతుంది. అందుకే ఆ సీన్ ఏం డిమాండ్ చేస్తే ఆ అంబియన్స్లో అందరు రాస్తారండి. అది కామన్, అది పెద్ద పెద్ద శ్రీ గారి దగ్గర నుంచి అంతే కదండి. వ్యాపకం ఉండాలి, ఉంటేనే దాన్ని బ్రేక్ చేసి అవుట్ ఆఫ్ స్కేల్కి వెళ్తేనే కొత్తది పుడుతుంది. అదే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చాలా ఓపిక్గా ఆన్సర్స్ ఇచ్చారు. ఓకే, అండ్ మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్, ఎలా ఉండిపోతుంది ప్రాజెక్టు, ఇంకెంత కొత్తగా తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పి. అంటే వేణు గారి పైన అంత నమ్మకాన్ని కలిగించేశారు మీరు ఆడియన్స్కి. సో మమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయరని అనుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ సార్ మీకు, మీ ప్రాజెక్ట్కి కూడా. యా సార్. For more videos like this, subscribe Big TV channel.